బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. ఈరోజు అయితే మేము ఉండే సిటీ వచ్చేసి లిమ్మసోల్ సిటీ నుంచి ఒక 30 to 40 కిలోమీటర్స్ దూరంలో ఒక పిక్నిక్ స్పాట్ అయితే ఉంది. ఆ పిక్నిక్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈరోజు. పిక్నిక్ స్పాట్ అంటే జస్ట్ క్యాజువల్గా ఒక కొండల మధ్య చిన్న పార్క్ లాగా ఉండిద్ది. అక్కడ ట్రెక్కింగ్ చేయొచ్చు, అక్కడే కూర్చొని కుకింగ్ చేసుకొని చిల్ అవుతారు, కుక్ చేసుకొని లంచ్ ప్లాన్ చేసి అందరూ గెట్ టుగెదర్ లాగా. సో ఈరోజు అయితే అక్కడికి వెళ్తున్నాము. అప్రాక్స్ ఒక 20-30 మెంబర్స్ అయితే వెళ్తున్నాము ఈరోజు. నార్మల్గా ఈ ప్లేస్లో అయితే వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి మనం వెళ్ళే ప్లేస్లో, కానీ ఇది వింటర్ సీజన్ అయ్యేసరికి వాటర్ ఫాల్స్ ఏం చూడలేకపోయాము. బట్ వాటర్ ఫాల్స్ రైనీ సీజన్ ఆ మూమెంట్లో అయితే చాలా బాగుంటాయంట. మళ్ళీ ఒకసారి రైనీ సీజన్లో వెళ్తాము, అప్పుడు కూడా తీస్తాను ఒక వ్లాగ్. ఫ్రూట్ జ్యూసెస్, మందు కూడా అమ్మేస్తారు. ఇండియాలో ఎంత ఉందో తెలియదు మనకు ప్రైజ్, కంపేర్ చేసి చెప్దామంటే చూడొచ్చు. అక్కడ ప్రశాంతంగా కూర్చొని చేస్తారు. ఇన్ ద సెన్స్ పిక్నిక్ ఎంజాయ్ చేస్తారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ పిక్నిక్ స్పాట్కి వచ్చాం. మా వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ గొడవలు, ఆగడానికి తినడానికి వచ్చి కూడా పార్టీ గొడవలు. జగన్ గొప్ప, చంద్రబాబు గొప్ప, కేఏ పాల్ గొప్ప. ఏంది ఈ స్పాట్కి వచ్చావు, తాగుతున్నాం, తింటున్నాం. అది సంగతి. ఇది పిక్నిక్ స్పాట్. అంతా వ్యూ అంతా ఇలా ఉంది, చెట్లు, పొట్లు. చెప్పు బాబాయ్. సరే బాబాయ్. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. పైన కొండలు ఉన్నాయి కదా, ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ నుంచి ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ అటు పైకి వెళ్తారు. లెట్స్ సీ, మనం వెళ్ళి చూద్దాం. అక్కడికి వెళ్ళి క్రేజీ ఉంది పిక్నిక్ స్పాట్ అయితే. ఇప్పుడు ఒకసారి పైకి ఎక్కుతున్నాం, ట్రెక్కింగ్. బ్రో నీ పేరు చెప్పు బ్రో. సుధీర్.
నీ పేరు బ్రో? ధనుంజయ్ రెడ్డియా? బాగానే చాలామంది వస్తున్నారు, వేరే వస్తుంది. బాగా పడ్డావులే, వాయిస్ పడిద్ది. మైక్ తెచ్చా స్పెషల్, ఇదిగో. మొత్తం కొండే, ఇక్కడి నుంచి మొదలైద్ది. ఇంతసేపు సమ్మర్ నడిచాము, ఇప్పుడు నడవాలి ఇంకా గట్టిగా. కొండ ఎక్కుతున్నాం. అసలు మనకి ఎక్కే ఇంట్రెస్ట్ లేదు, బట్ స్టిల్ అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి వ్యూ ఉండిద్దంట. ఆ వ్యూ చూపించడానికైనా పైకి ఎక్కుతున్నా కష్టపడి. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ బాగుండిద్దో డిసప్పాయింట్ చేసిద్దో, ఇక్కడికి వచ్చినందుకు వర్త్ అనిపించిద్దో చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత ఏమైద్దో. పెద్ద కొండ ఎక్కినందుకైనా అట్లీస్ట్ ఒక 50 లైక్స్, ఎక్కువ 50 లైక్లు కొట్టండి. అంతేం లేదన్న, ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఓకే పర్లేదు, వస్తానా మన వైజాగ్ అరకు వస్తున్నా. ప్రశాంతంగా ఒక్కడనే ఉన్నా, అందరు వెళ్ళిపోతున్నారు. ఇది అసలైన వ్యూ. ఇంకా పైన టాప్ ఇదే, ఇంకా దీనికన్నా టాప్ ఏది ఉండదు. అంటే వేరే కొండలు ఉండొచ్చు కానీ వాటికి రూట్ ఉండదు. ఇక్కడికి వచ్చి డ్రిఫ్ట్లు కొట్టి వెళ్ళారు మౌంటైన్ బైక్స్, ATVs ఇందాక చూసారు కదా వాళ్ళు. మనకు కూడా మౌంటైన్ బైక్ ఉంటే బాగుండు, మంచిగా వచ్చేవాళ్ళం ఒక రౌండ్. చాలా బాగుంది వ్యూ, నాట్ డిసప్పాయింటింగ్, పర్లేదు. నాట్ సో హైప్, నాట్ సో డిసప్పాయింటింగ్, బాగుంది. వర్త్. మనం ఇంత దూరం ఇంత పైకి వచ్చినామంటే వర్తే. అరకు ఎప్పుడు వెళ్ళలేదు, నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది అని అందరూ అన్నారు, నేను కూడా అట్లానే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకా పిక్నిక్ పార్టీ మూమెంట్లో ఉంటారు అందరూ. మనం కూడా అంతా షూట్ చేస్తే బాగోదు కదా, అందుకని షూట్ చేయట్లేదు. ఈ వీడియోకి మాత్రం అట్లీస్ట్ 50 లైక్స్ అయితే కొట్టండి. లాస్ట్ టైం చెప్పినట్లు మళ్ళీ చెప్తున్నా, ఎక్స్పెన్సెస్ గురించి కావచ్చు, యూనివర్సిటీస్ గురించి కావచ్చు, ఎంత సంపాదించు ఇవన్నీ అడుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో DMsలో మెసేజ్లు వస్తున్నాయి. ప్రతిదీ అప్లోడ్ చేస్తా, కొంచెం టైం కావాలి. ఇప్పుడే కదా మనం పార్ట్ టైం జాబ్ ఎక్కింది, పార్ట్ టైం మేనేజ్ చేయాలి, కాలేజ్కి వెళ్ళాలి, ఇవన్నీ మేనేజ్ చేయడానికి కొంచెం టైం పట్టిద్ది. మెల్లగా ఒక్కొక్క వీడియో వదులుతా, లైక్ ఎక్స్పెన్సెస్కి సపరేట్ వీడియో వదులుతా, తర్వాత ఓన్లీ ఇన్కమ్కి ఒక సపరేట్ వీడియో వదులుతా. సో అట్లా వీడియో తీస్తా. లాస్ట్కి ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టాలి. కొట్టి బ్రో, లైక్ కొట్టండి పక్కన. రైట్, ఇప్పుడు ఎక్కడ వెళ్తాం? అది ఉడకలేదండి పకోడీ ఫ్రెండ్స్. అది అను అది గైస్ చూసారా ఫ్యాన్స్, బుద్ధబాలాన్ని ఎక్కిస్తున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చింటూ ఛానల్. బెల్లు పక్కన గంట కొట్టండి, బిల్లు కనబడిద్ది పక్కన గంట కొట్టండి. ఒక వాయిస్ యాడ్ చేయి. ఓకే, కిందకు ఉరుక్కుంటే వెళ్ళాల్సి వస్తుంది. అంటే మొత్తం స్లోపే కదా, డౌన్, నడవలేకపోతున్నాము, మొత్తం డౌనే. లెట్స్ గో. ఫోటోషూట్ అయితే క్రేజీ తీసాం ఫొటోస్. ఓకే, బాయ్ బాబాయ్. ఆయన బాబాయ్, సైప్రస్కి ఎవరు వచ్చినా కానీ ఆయన కనిపిస్తే బాబాయ్ అయినా పిలవండి. చాలా కష్టంగా దిగుతున్నాం, కొద్దిగా అటు ఇటు అయినా దొల్లుకుంటే వెళ్ళాల్సి వచ్చింది. చెట్లు పట్టుకుంటే చెట్లు లాక్కొని పోతా. అబ్బో చాలా ఎట్లెక్కేమో ఏంటో. నా షూస్కి అయితే గ్రిప్ లేదు, ఇవి జస్ట్ నార్మల్ షూస్. అబ్బో వస్తున్నా. ఎటు నుంచి
వాయ్యో ఎటు నుంచి రావాలి ఇటే అట కాదు వాళ్ళందరూ ఎట్లా వెళ్ళారు ఇంకంతే లాస్ట్కి పాటలు పెట్టుకొని చిల్ అయ్యాము కాసేపు అలా సరదాగా. ఇంతే ఇంకా పిక్నిక్ వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ సైప్రస్ చింటూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సైప్రస్ చింటూ. చిల్లరే వారాలు